ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న గంధం నారాయణరావును గెలిపించాలని సత్రంపాడులోని ప్రైవేటు విద్యాసంస్థలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంధం నారాయణరావు 30 సంవత్సరాలకు పైగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ అధ్యాపకుల, లెక్చరర్ల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 5వ తేదీన జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధ్యాపకుల తమ ప్రాధాన్యత ఓటును 1 నంబర్లో ఉన్న గంధం నారాయణరావుకి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీసీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కూడా సత్రంపాడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెద్దలను కూడా కలిసి గంధం నారాయణరావు గారిని గెలిపించమని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. ఆయన సౌమ్యుడు, దాంతోపాటు ఆయనకి అనేక ఉపాధ్యాయ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. దగ్గరగా నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎస్టీయు మరియు ఇతర సంఘాలు బలపరిచినటువంటి గంధం నారాయణరావు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని బలపరుస్తూ ఆయన్ని ఎన్నికల్లో గెలిపించాలని ఏలూరులో ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కలిసి ఎన్నికల ప్రచారం